కిరణ్ గారు మొత్తానికి దీనికి సంబంధించి మరొక క్వశ్చన్ మీకు సేమ్ అనిపించినా కానీ పొత్తు ధర్మం పాటించి తక్కువ ఒప్పుకున్నారా లేదంటే మాకు కెపాసిటీ ఉన్న లీడర్లు 21 మందే అని మీరు ఒప్పుకున్నారా? సో ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ యా, పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మం పాటించి తగ్గాల్సి వచ్చింది అని అంటారా, లేదు గెలిచే క్యాండిడేట్లకి 21 మందే అని మీరు ఒప్పుకున్నట్లు అంటారా? దీన్ని ఎలా చూడాలి సార్? పొత్తు ధర్మం అని కాదు కానీ సార్, ఒకటి ఈరోజు జనసేన టీడీపీ ఒకటే పొత్తులో ఉంటే కథ వేరు, పరిస్థితులు వేరే విధంగా ఉండేది. ఈరోజు ఏమైందంటే మళ్ళీ మోడీ గారు ప్రభుత్వం రాబోతున్నారు, మళ్ళీ కాబోయే ప్రధానమంత్రి మోడీ గారే కన్ఫర్మ్ ఫిక్స్. అందులో మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మోడీ గారు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నాయకత్వంలో పనిచేయాలి, నాకు నచ్చిన వ్యక్తి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మాట్లాడినా, బీజేపీ పార్టీ ఇబ్బందులు ఉన్నాయి కానీ మోడీ గారితో వ్యక్తిగతంగా నాకు మంచి ర్యాపో ఉంది. నాకు ఆయన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అవసరం అని చెప్పినప్పుడు ఆ పొత్తులో వాళ్ళు కలిసినప్పుడు మేము కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఏపీ స్టేట్లో ఉంది, వాళ్ళకి కొంచెం ఓట్ బ్యాంక్ శాతం ఉంది. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు కొన్ని సీట్లు కావాలి, మేము పోటీ చేసినప్పుడు మనం గౌరవించాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు మనం తినకపోయినా వాళ్ళు పెట్టాలి, ఇది కామన్, ఇది లాజిక్. ఇది మనం తినకపోయినా వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు మనం పిలిచాం ఆహ్వానం గెస్ట్కి. ఇదే పరిస్థితి ఇక్కడ. మాకు కొన్ని ఇబ్బందులు వచ్చినా మేము వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం, ఎందుకంటే రేపు అందరం కలిసి పోరాడుతున్నాం కాబట్టి. ఒకటి ఇటు అటు ఇటు ఉన్నా కూడా బాధపడట్లేదు. జన సైనికులు ఎవరో ఒకరో ఇద్దరు బాధపడుతున్నా కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి మీటింగ్లు ఉన్నాయి. కళ్యాణ్ గారు మాట్లాడితే అవన్నీ సెట్ అవుతాయి సార్. దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సింది మేము కాదు, వైసీపీ పడాలి. ముగ్గురు కలిసాం కాబట్టి 2014 రిపీట్ అవుతుంది. 2014లో 5,25,000 ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఈ రాష్ట్రంలో. ఈసారి 10 ఏళ్ళ తర్వాత 50 లక్షల నుంచి 80 లక్షల ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. జనసేన పోటీ చేస్తుంది కాబట్టి అప్పుడు చేయలేదు. చూద్దాం కిరణ్ గారు, మీ జోసెం మాట గుర్తుంచుకొని చూద్దాం. మళ్ళీ కలుద్దాం. రైట్. ఒక